Hmm. My mother name is Parvatama. My name is Rambab Reddy. I am Speak Chandni Anna. Speak Chandni. Speak Chandni. My name is Sai Monisha.
ఆకాంక్ష చాందిని దాంట్లో ఏమా ఇక్కడ వేయి బొమ్మ. దాక్షాయిని సాయి మేఘి దాంట్లో వేయి. చాందిని నువ్వు కూడా వేయి ఇక్కడ. ఓకే రెడ్డి హర్ష. లాస్ట్ ఇయర్ దాంతో వాన పడతా అంటే గుడికి పడిపోయిందన్న. ఒక పూర్ణ చంద్ర దాంతో ఒక అతను మనిషి ఉండే అందరిది ఎక్స్ప్లెయిన్ చేసేది కాదు. నువ్వు కథ స్టార్ట్ చేయాలి, ఒకే ఒక సెంటెన్స్ చెప్పాలి, లాస్ట్ అది చూసి చెప్పాలి. స్టార్ట్ చేయి కథ. అనగనగనగా ఒక ఊర్లో అనగనగనగా ఒక ఊర్లో ఒక మనిషి ఒక ఇల్లు ఉండేదంట. ఆ ఇల్లు నుంచి ఒక మనిషి బయటకు వచ్చాడంట. అట్లా కాదు, లాస్య బొమ్మ చూసి ఆ బొమ్మలో ఉన్నది మాత్రమే ఒక సెంటెన్స్ మాత్రమే చెప్పాలి. కథ ఒక సెంటెన్స్ తో స్టార్ట్ చేయాలి. అనగనగనగా ఒక ఊర్లో ఒక గొడుగు పడిపోయింది వాన వస్తుంటే. ఓకే అంతే. లాస్య. yes లాస్య.
ఎస్ సార్. అనగనగనగా ఒక ఊర్లో వర్షం పడుతుంటే ఒక బొమ్మ అంబ్రెల్లా పట్టుకొని నించునిందంట. Very good, very good. Now it's time for Purna Chandra. Purna Chandra. Purna Chandra. Purna Chandra. అన్మ్యూట్ చేసి మాట్లాడు. అన్నా చెప్పు. అన్నా నేను కథ వినలేదన్నా. కథ వినలేదా? అయితే వింటా ఉండు. సాయి మేఘి. అనగనగా ఒక ఊర్లో వర్షం పడుతుందంట. అప్పుడు ఒక బొమ్మ గొడుగు పట్టుకుందంట. ఎదురుగా సైకిల్ వచ్చిందంట. నెక్స్ట్ ఈ బొమ్మను చూసి చెప్పు. కథని కంటిన్యూ చేయి. ఆ సైకిల్లో ఒక అతను మాస్క్ వేసుకొని వస్తున్నాడంట. వెరీ గుడ్, సూపర్. నౌ ఇట్స్ టైం ఫర్ మంజునాథ్. అనగా ఒక ఊర్లో వర్షం పడుతుండేదంట. అక్కడ ఒక బొమ్మ ఉండేదంట. ఆ బొమ్మకి రోడ్ లో సైకిల్ దొరికితే ఆ సైకిల్ ఎక్కిందంట. మళ్ళా ఒక మనిషి మాస్క్ వేసుకున్నాడంట. మళ్ళీ గ్రౌండ్ లో ఫుట్బాల్ ఆడుతా ఒక ఆయన ఉన్నాడంట. ఆడుకున్నారంట మళ్ళా. ఓకే, నెక్స్ట్ ద్రాక్షాయణి. ఓకే, ద్రాక్షాయణి. అన్మ్యూట్ చేసి మాట్లాడమా. ద్రాక్షాయణి అన్మ్యూట్ చేసే అవుతుందా లేదా? నీ స్క్రీన్ పైన వస్తే చూడు అన్మ్యూట్ అని. ఓకే, ఆకాంక్ష. అనగనగా కొండల ప్రాంతంలో ఒక ఊర్లో వర్షం పడుతోంది. ఒక అతడు గొడుగు పట్టుకొని బయటికి వచ్చి సైకిల్లో మాస్క్ వేసుకొని వెళ్తున్నాడు. వెళ్ళి ఆడుకుంటున్నాడు. సూపర్ సూపర్. చాందిని. చెప్పు మా కథ. ఏం విన్నావు అది చెప్పు. ఓకే, who's next? We'll go to the smiley challenge. First, face circle. Next, eyes circle.
నెక్స్ట్ మౌత్. ఓకే, సో ఒక్కొక్కరు ఒక కలర్ తీసుకోండి, ఒకరి దానిపైన ఒకరు గీయకండి. సో నీట్ గా కౌంట్ చేసుకోండి ఎవరెవరు ఎన్ని వేస్తున్నారు. కమాన్ స్టార్ట్. ఎవరు 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 అలకుతా ఉండేది? ఆ ఎవరక్కడ? ఖచ్చితంగా కొత్తగా వచ్చిన వాళ్ళే వింటారు. తెలీదు అనుకోవద్దండా, ఇప్పుడు చూస్తానంటే కనిపెట్టేస్తాం ఎవరది అలికిండేది. చూసివా, చెప్తానంటే ఎరేజ్ చేస్తా ఉంటారు. ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది. రెడ్డి హర్ష, మంజు, ఏం మంజునాథ్? ఓకే, stop it. Just a minute, where is video? ఒక్క నిమిషం. Yeah. Okay, now it's time for సూపర్ పిక్చర్. ఓకేనా? సో అందరూ పిక్చర్ ని బాగా అబ్జర్వ్ చేయండి. సో హ్యాండ్ రైస్ చేయండి. సి ఎవరెవరైతే హ్యాండ్ రైస్ చేశారో వాళ్ళని నేను మాట్లాడిపిస్తాను. వాళ్ళు మాత్రం పిక్చర్ గురించి చెప్తారు. ఓకే, రెడీ, స్టార్ట్. లాస్యా. సార్, ఈ కోవిడ్ పాండమిక్ లో 6 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోతే నెక్స్ట్ డే లేకపోతే కొన్ని రోజుల తర్వాత మనం 6 feet లోతులో ఉంటాం. సూపర్ సూపర్, వెరీ గుడ్. సాయి మేఘి. అన్న, ఇప్పుడు మనం 6 feet దూరం పాటించకపోతే మన శవానికి సమాధికి 6 feet దూరం ఉంటుందన్న. గుడ్, గుడ్, సూపర్. భరత్, నువ్వు కూడా హ్యాండ్ రైజ్ చేసావు. ఓకే, ఆకాంక్ష. చెప్పమ్మా ఆకాంక్ష. ఓకే, now it's time for thinking challenge. సో క్వశ్చన్స్ బాగా చూడండి. సో ఎవరెవరైతే హ్యాండ్ రైస్ చేస్తారో వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్. సో సాయి మేఘి క్వశ్చన్ నెంబర్ 1, రెడ్డి హర్ష క్వశ్చన్ నెంబర్ 2, మంజునాథ్ క్వశ్చన్ నెంబర్ 3, ఆకాంక్ష క్వశ్చన్ నెంబర్ 4, లాస్య క్వశ్చన్ నెంబర్ 5, దినేష్ క్వశ్చన్ నెంబర్ 6. సో మేము ఈ క్వశ్చన్స్ ని మార్క్ చేయండి చూద్దాం. టేక్ ఏ పెన్సిల్, జస్ట్
లైట్ కలర్ తీసుకొని టిక్ చేసేదో లేకపోతే మార్క్ చేసేదో మార్క్ చేయండి అంతే. మొత్తం అలికేసేది కాదు, అది మాత్రం రౌండ్ అప్ చేయండి లేదా టిక్ చేయండి. వెరీ గుడ్. సో మొత్తం చేసాడు దినేష్. అడు అడిగింది ఏంటి? ఒక లైన్ అన్నారు. ఇంకా ఎవరు ముగ్గురు చేయలేదే? సాయి మేఘి చేయలేదు, రెడ్డి హర్ష చేయలేదు, ఆకాంక్ష. Good. Okay, now it's time for wow. Okay, so wow ante wonders of words. Today's magic word is where. Where ante ekkada. Okay, ready, start. Sai Megi. అన్న ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వేర్ ఆర్ యు గోయింగ్ అని అంటారన్నా. Wow, super. Akanksha. Lasya. Sir, can you hear me? Yes, I can. Yes, sir. Start where you are and use what you do what you can. తెలుగులో నువ్వు ఏం చేస్తావు చెయ్యి, నువ్వు నీ దగ్గర ఏముందో దాంతోనే చెయ్యి, నువ్వు ఎక్కడున్నావో అక్కడి నుంచినే స్టార్ట్ చెయ్యి. Super, fantastic. Ready, Harsha? వేర్ ఆర్ యు గోయింగ్? Wow. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? Good. Purnachandra. NTR. Purnachandra. అన్మ్యూట్ చేయి, స్క్రీన్ మీద అన్మ్యూట్ వస్తుంది చూడు. అన్మ్యూట్ చేసి మళ్ళీ మ్యూట్ చేస్తావు. చెప్పు. దినేష్. వేర్ ఆర్ యు గోయింగ్? వావ్. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? Wow, super. That is great. Now we are done with the activities. So Iroju, now I am asking you to all to unmute. Okay. What is today? Iroju em roju? What is today? Friday. Dry day. Friday is a dry. DRY dry. Dry day. Friday is a dry day. So dry day ante artham entante dry all your negative thoughts. All your నెగటివ్ థాట్స్. How we will dry our negative thoughts ante minimum 1 hour. Minimum
1 hour. 1 hour. 1 hour. ఎవరితోనూ మాట్లాడకుండా ఏమీ చేయకుండా డూ నథింగ్. డూ నథింగ్. ఏంటది? Do nothing. డూ నథింగ్. Do nothing. కూర్చోవాలి. పాత కాలంలో దీన్ని మౌన వ్రతం అంటారు. ఓకేనా? Okay, sir. ఇట్స్ ఏ డ్రై డే ఛాలెంజ్. నిన్నేం రోజు? Friday challenge. నిన్నేం రోజు? Friday. Thanksgiving Day. థ్యాంక్స్ గివింగ్ డే. వెరీ గుడ్. సో ఏం చేయమని చెప్పాను నిన్న? Thank each and everyone who will help you, which will help you. Yeah, who helped you, who made you happy, right? Yes, So, sir. ఎవరెవరికి థ్యాంక్స్ చెప్పారు చెప్పండి చూద్దాం. Who all said thanks to who? ఎవరెవరికి ఏమేమి థ్యాంక్స్ చెప్పారు, ఎలా థ్యాంక్స్ చెప్పారు? ఎస్ లాస్య. Sir, first, thanks to mother, thanks to father, thanks to each and everything which I used, which made me happy. Very good. Next, anyone else? ఇంకా వేరే ఎవరన్నా? మీరు ఇప్పుడు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. ఓకే, డైరెక్ట్ గా అన్మ్యూట్ చేసి కూడా మాట్లాడొచ్చు. ఆకాంక్ష. So, what is Tuesday? Tuning Day. Tuning day. What we need to do? Tuesday రోజు ఏం చేయాలి? Don't think negative గా ఆలోచించకుండా పాజిటివ్ మాత్రమే. నా వల్ల కాదు, నేను చేయలేను అని మాత్రం అనుకోకూడదు. Very good. Superb. What is Wednesday? Wonder Day. Do Wonder something new. Do something new. Very good. What is Thursday? Thanksgiving Day. Very good. What we need to do? Thank each and everyone, each and everything. It's Friday. Friday, Maunaratham. Okay. Do nothing. In English. Okay, sir. Do nothing. Do Okay, nothing for how much time? 1 hour. 1 hour. Hour. You practice. 1 hour. You practice it and you tell me. Do nothing. Okay? Yes, sir. Superb. Yes. Do nothing. So now it's time for facial expressions. Ready now? Okay. So ఒక్కొక్కరు ఒక ఎక్స్ప్రెషన్ ని చూపించాలి ఇప్పుడు. ఓకేనా? ఎవరైతే స్క్రీన్ లో ఉన్నారో వాళ్ళు come onto the screen. Come onto the screen. Come soon. We are going to practice expressions. So what is the first expression? Anger. Anger. Okay. వీడియో ఓపెన్ చేయాలి అందరూ, అప్పుడే కదా ఎక్స్ప్రెషన్స్ నేర్చుకుంటాం. Come on, ready, start. Anger. Show me your anger. Anger. Okay. Next. What is this? Joy. Joy అంటే Happy. హ్యాపీ, సంతోషం. Okay. Exciting. Yeah. Ready? Come on. Exciting. Show your happiness. So happiness 3 types అని చెప్పాను. ఏమేమో హ్యాపీనెస్? స్మైల్స్. Hero smile, heroine smile, comedian smile, villain smile. Yes. So
Heroine smile. Comedian smile. Villain smile. Ready, Harsha Judo. Very good. Discuss. Discuss. అంటే అర్థం ఏంటి? Disgust. Dirty smell. Dirty smell, bad smell. వాసన వస్తే ఎలా ఉంటాం మనము? Bad. Okay, next. What is the next expression? Fear. Bayam. Fear, bayam. Fear. There is a snake, there is a crocodile, there is a dinosaur. Okay, next. Surprise. Okay. Wow. Next, sadness. For anyone give me a birthday gift and surprise gift and Sadness. Again, sadness లో కూడా 3 types ఉంటాయి. ఏమేమి అవి? Heroine sadness, hero sadness, villain sadness, comedy. No. డిఫరెన్షియేట్ చేయండి చూద్దాం. హీరోయిన్ సాడ్నెస్, కామెడియన్ సాడ్నెస్, విలన్ సాడ్నెస్. ఓకే, ఈ ఊర్లో నక్కలు బాగున్నాయా? ఓకే, వెరీ గుడ్. సో సేమ్ ఎక్స్ప్రెషన్స్ మనకి ఐబ్రోస్, ఓకే, ఫోర్ హెడ్, తర్వాత ఐస్, నోస్, మౌత్ అండ్ చిన్ ఎలా చేంజ్ చేయాలో మనం నేర్చుకున్నాం. డైలీ వీటిని ప్రాక్టీస్ చేయమన్నాం, కరెక్టా? సో ఒకసారి రెడీ, ప్రాక్టీస్ చేయండి. 2 3 4 5 6. బాగా అబ్జర్వ్ చేయండి, ఆ గ్రీన్ కలర్ మార్క్స్ అబ్జర్వ్ చేయండి. అలాగే ఎక్స్ప్రెషన్స్ ప్రాక్టీస్ చేయాలి. 7 1 1 అంటారంటే కామ్. దిస్ ఇస్ అ కామ్, డూ నథింగ్, నో ఎక్స్ప్రెషన్. ఓకే, సో నౌ we are going to a third lesson. See how many expressions are here. These are high expressions. బాగున్నాయా? See, practice expressions. సూపర్. నేను చూస్తున్నాను చూడండి. ఫస్ట్ ది ప్రాక్టీస్ చేయండి. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 7 8 9 10 11 12 13 14 15 and 16. సో ఈ రోజుకి ఎనఫ్. గుడ్.
ఈ రోజు మీరు నేర్చుకున్న ఎక్స్ప్రెషన్స్ ని మీరేం చేయాలి? మిర్రర్ టెక్నిక్. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచినప్పుడు, పడుకునే ముందు యూజ్ ద మిర్రర్ టెక్నిక్. సో ఫస్ట్ లెసన్ 7 బేసిక్ ఎక్స్ప్రెషన్స్. దాంట్లో మీరు ఫస్ట్ బాగా తెలాలి. ఏ ఎక్స్ప్రెషన్ చెప్పినా ఇమీడియట్ గా తెలాలి. ఆ ఎక్స్ప్రెషన్ లో ఎక్కడ మీరు ఫోర్ హెడ్ ని యూజ్ చేయాలి, ఎక్కడ ఐబ్రోస్ ని లిఫ్ట్ చేయాలి, ఎక్కడ ఐస్ ని ష్రింక్ చేయాలి, ఎక్కడ మౌస్ ని తిప్పాలి, ఎక్కడ లిప్స్ ని మూవ్ చేయాలి, ఎక్కడ చిన్ ని మూవ్ చేయాలి, ఎక్కడ చిక్స్ ని మూవ్ చేయాలి. ఇవి మీకు తెలిసింది అనుకోండి, ఎక్స్ప్రెషన్ లో కరెక్టా? సో అదే మనం సెకండ్ స్లైడ్ లో నేర్చుకున్నాం, రైట్? సో ఇది మిమ్మల్ని ఎప్పుడు ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ గా మారుస్తుంది అనమాట. సో మీరు మాట్లాడేటప్పుడు ఫస్ట్ మీ ఫేస్ చూస్తారు అందరూ. దిస్ ఇస్ ద ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. ఇక్కడ మనం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మాత్రమే చూస్తున్నాం. నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి, పోస్చర్స్, గెస్చర్స్, అవన్నీ. సో విల్ గో దేర్. దానికంటే ముందు ఓకేనా? సో సెకండ్ థింగ్ we told you for daily activities. So ఇంట్లో యాక్టివిటీస్ చేసి పెడితే గనా you will get the points. ఈ రోజు సో ఎవ్రీ ఆగస్ట్ టు జనవరి it is an independence season and 6 months. January to again August it is a republic season, again it's a 6 months. సో ఈ 6 months కి ఎవరైతే యాక్టివిటీస్ ఎక్కువ చేస్తారో వాళ్ళవి డైలీ స్కోర్స్ మేము మెయింటైన్ చేస్తాం అనమాట. ఎవరైతే టాప్ పర్ఫార్మెన్స్ వస్తారో వాళ్ళకి we will give them the champion of the champions award. ఓకేనా? సో I want each to do activities, daily activities. ఓకేనా? Who are you? I'm a champion. I'm a champion. Come on, say I'm the best. I'm the great. I'm the great. the great. I'm the champion. I'm the champion. సో నేను మీకు 2 గ్రూప్ లింక్స్ పెడతాను. ఒక గ్రూప్ లింక్ లో నేను క్వశ్చన్స్ పెట్టేది, రెండో గ్రూప్ లింక్ లో మీరు యాక్టివిటీస్ పెట్టేది.